వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే గల్లా మాధవిపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ అద్దంకి శివాజీ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఐటీడీపీ నేతలు నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా ప్రజాప్రతినిధులపై బాడీ షేమింగ్, వ్యక్తిగత దూషణలు, అసభ్య పోస్టులను సహించబోమని ఐటీడీపీ నేతలు తెలిపారు. సోషల్ మీడియా ఖాతా నిర్వహిస్తున్న వ్యక్తిని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. రాజకీయ విమర్శలకు పరిమితులు ఉండాలని, వ్యక్తిగత దూషణలు, మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదని వారు పేర్కొన్నారు. నమస్తే అండి, నా పేరు పి సాంబశివరావు, పి శివ అంటారు. గుంటూరు వెస్ట్ ఐటీడీపీ అధ్యక్షుడిగా ఉన్నాను. వీళ్ళందరూ మా ఐటీడీపీ కమిటీ. ఈరోజు స్టేషన్కి రావడానికి కారణం ఏంటంటే, మా పశ్చిమ నియోజకవర్గమైన మా ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారి మీద కొంతమంది సోషల్ మీడియాలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేయటం, చెప్పుకోలేని విధంగా బాడీ షేమ్ చేయటం, చెప్పుకోలేని విధంగా బూతులు మాట్లాడటం, ఇవి చేస్తున్నారు. ఇదే విషయం మీద గత వారంలో మా ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించడం జరిగిన తర్వాత కూడా వీళ్ళ ప్రవర్తన ఇంకా పెరగడం జరిగింది. ఏంటంటే, మేము ఇలాగా చేస్తాం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే వీధిగా, మాకు తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలు మేము ఇలాగే పాటిస్తాం, మేము ఇలాగే ఉంటాం అన్న రీతిలో వీళ్ళు తయారయ్యారు. ఎలా అంటే, వీళ్ళు బీసీ మహిళ అయినా సరే, ఒక ఎస్సీ మహిళ అయినా సరే, వీళ్ళకి కులాలతో, పార్టీలతో, ప్రాంతాలతో సంబంధం లేకుండా వీళ్ళకి కేవలం ఏంటంటే బాడీ షేమింగ్ చేయటం, బూతులు పెట్టడం, వాటిని చూసుకొని పైశాసిక ఆనందం పొందటం, వీళ్ళ నాయకుడికి ఇదొక పరిపాటి విధానం అయిపోయింది. దీన్ని చూసాం ఇంకనైనా మారతారని చూసాం, కానీ వీళ్ళ మార్పు లేదు. కాబట్టి మేము మా ఎమ్మెల్యే గారు పడుతున్న మానసిక శోభను మేము ఇక దీన్ని ఇంతటితో ఆపకూడదు, ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మాకు మా మేడం గారి మీద అయితే ఎవరైతే కంప్లైంట్లు, ఎవరైతే బూతులు పెడుతూ, ఎవరైతే మాటలు చెప్పలేని విధంగా బూతులు తిడుతూ సామాజిక మీడియాలో చేస్తున్నారో, ఇతని పేరు అద్దంకి శివాజీ. ఇతను ఏ విధంగా ఉందంటే, ఎవరిని వదిలిపెట్టట్లేదు. చివరికి సీఎం గారు, ఎస్సీ మహిళ అయిన హోమ్ మినిస్టర్ గారు, మా పశ్చిమ నియోజకవర్గమైన బీసీ మహిళ అయిన గల్లా మాధవి గారు ఎవరిని, ఆ పరిటాల శ్రీరాముని, లేకపోతే రఘురామకృష్ణరాజు గారిని, లేదంటే చింతమనేని ప్రభాకర్ని, లోకేష్ గారిని, ఎవరిని వదిలిపెట్టకుండా ఈయన ఇష్టారాజ్యంగా ఈయనకి నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం. ఇదండి ఒక మహిళను మాట్లాడే మాట ఇదా? వీళ్ళ ఇంట్లో మహిళలు లేరా? వీళ్ళకి ఉంటారు కదా, ఇంట్లో అమ్మ, పెళ్ళం, పిల్లలు అనేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారుగా. ఈ రకంగా మాట్లాడతారు ఎవరైనా? ఈ పదాన్ని వాడతారా? ఇంకా ఇదే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తా నేను. ఇదిగోండి, సీఎం గారి మీదే, సాక్షాత్తు రాష్ట్ర సీఎం గారి మీదే ఇతను పెట్టిన చూడండి, కమ్మ, కులం పేరెత్తి కమ్మ అని పెట్టి ఇతను చేస్తున్న ప్రచారం చూడండి. కాబట్టి దీన్ని మేము ఇంతటితో వదిలిపెట్టకుండా ఖచ్చితంగా ఎవరైతే ఈ రకంగా పదజాలాలు, చెప్పుకోలేని బూతులు వాడుతూ బాడీ షేమింగ్ చేస్తున్నారో, ఈ అద్దంకి శివాజీ అనే అతని మీద నగరంపాలెం స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వచ్చాం. ఇతన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో, ఇలాంటి ఎవరైతే సైకోలుగా మారి, ఎవరైతే తాడేపల్లి వీళ్ళకి ఏదైతే ఆదేశాలు వచ్చినాయో దాన్ని చూసుకొని సోషల్ మీడియాలో బూతులు పెడుతున్నారో, వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా ఐటీడీపీ అనేది మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టదు. మీరు ఎక్కడున్నా సరే చట్టపరంగా, న్యాయపరంగా మీకు చేయాల్సిన ట్రీట్మెంట్ చేపిస్తాం. మీకు శిక్ష పడే వరకు మేము పోరాడతామని తెలియజేస్తున్నాం. ఇది చూడండి, ఎస్సీ మహిళ అయిన రాష్ట్ర హోంశాఖ మంత్రిని కూడా ఇతను వదిలిపెట్టలేదు. ఇతను ఎట్లా మాట్లాడాడో చూడండి. ఇతనే కాదు, ఎవరైతే రఘురామకృష్ణరాజు ఉన్నారో అతన్ని సైతం, ఇతన్ని స్పీకర్ అయిన ఇతన్ని కూడా ఇతను వదిలిపెట్టకుండా ఈ రకంగా మాట్లాడాడు. మేము వీళ్ళకి తెలియజేసేది ఏంటంటే, మీకు నిజంగా అంత ధైర్యం ఉండి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే పాలన పరంగా మాట్లాడండి, రాజకీయం పరంగా మాట్లాడండి, అంతేగాని వ్యక్తిపరంగా
వ్యక్తిత్వం గురించి, బాడీ షేమింగ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంటో నాకు అర్థం కావట్లేదు. మీ నాయకుడు ఆదేశాలు ఇచ్చినంత మాత్రాన మీరు ఈ రకంగా మాట్లాడితే రేపు మీ అధినాయకుడు కాదు బాధపడేది, మీరే బాధపడేది. రేపు చట్ట చర్యలు మీ మీద ఉంటాయి, మీరే దానికి బాధ్యతలు వహిస్తాలి, శిక్ష అనుభవించేది మీరే. కాబట్టి ఇంక నుంచి మీ పంతం మార్చుకోండి. ఏదైనా ఉంటే పాలన పరంగా కామెంట్ చేయండి, పాలన పరంగా క్వశ్చన్ చేయండి, దాన్ని మేము ఎదుర్కొంటాం. అంతేగాని ఏమీ లేకుండా ఫేక్ ఐడీలు పెట్టుకొని ఫేక్ వీడియోలు పెట్టి మీ ఇష్టారాజ్యంగా పదాలు చెప్పలేని విధంగా బూతులు వాడతామని మీరు అనుకుంటే ఇది సహించేది కాదు. మిమ్మల్ని చట్టపరంగా తీసుకొచ్చి మీకు కఠిన చర్యలు శిక్షలు పడే వరకు ఐటీడీపీ పోరాడుతుంది.